గుడ్ మార్నింగ్. వచ్చారు. అబ్బా ప్రతిసారి దీనింటి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వైజాగ్ లో పంది మాంసం ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసా? రోజు అని పందికి డ్రెస్ చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో మాట్లాడుతాను. ఒక పందికి డ్రెస్ చేస్తే రోజే అంట. మీ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడతారు. మీ ఇష్టం వచ్చినట్టు రోజు అని పందికి డ్రెస్ చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో మాట్లాడుతున్నాను. పెర్ఫార్మెన్స్ ఇస్తే నన్ను పందెత్తావరా? టాకీ స్టైల్ ట్రై చేద్దామా? లజోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. ఎవడాడు నా మ్యూజిక్ సిస్టమ్ మీద చెయ్యేస్తున్నాడు? ఎవడాడు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గుంటూరు వెళ్లి మీడియాతో ఏం మాట్లాడాడో నేను కూడా విన్నాను. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నా. వింటున్నప్పుడే నాకు ఇమ్మీడియట్ గా బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ ప్లే చేసుకోవాలనిపించింది. నాకు తెలిసి ఆ ప్రెస్ మీట్ ఎవరు చూసినా కూడా ఇమ్మీడియట్ గా ఫోన్ తీసి ఆ సాంగ్ ప్లే చేసుకోవాలనిపించి ఉంటది. ఒకసారి ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఒకసారి వినిపిస్తా. అసలు మనోడు శుద్ధ పూసలాగా ఏం మాట్లాడాడు సార్? అసలు ఊరికే మా వాళ్ళకు ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. జీవించేస్తాడు అసలు. దానిలో మాత్రం అసలు ఏం మొహమాటం లేకుండా మనోడికి ఇమ్మీడియట్ గా ఏదో ఒక అవార్డు ఇచ్చాలనిపిస్తుంది. కంట్రోల్ ఎవరు చాలు. నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. నువ్వు ట్రై చేయరా బాయ్, జీవితకాలం నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈ తలగోసేసుకుంటా. నువ్వు ట్రై చేయి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నువ్వు ట్రై చేయి అంటుండా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? జనానికంటే పిచ్చెక్కిదో అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? తర్వాత ముఖ్యమంత్రి అవడేగా ఎవరా? నేను చెప్తున్నా కదా, వాడనేవాడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి తల గిఫ్ట్ గా ఇస్తా. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ట్రై చేయమంటుండా. ఈ పెద్ద కంట్రీ బతుకున్నంత కాలం వాడిని ట్రై చేయమని ముఖ్యమంత్రి అవుతాడేమో. వాడికే ఉంది ఏంది నాలెడ్జ్? నాలాంటి మేధావులు ఎందరో మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పరిరక్షించుకోవడానికి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కళ్ళు బైర్లు గమ్మే విషయాలు చెప్తాను ఈ రోజు. అర్థం చేసుకోండి వెంకటకృష్ణ గారు, కళ్ళు బైర్లు గమ్మే. మొత్తం ఏంటంటే వరదలు, బురద రాజకీయం, బోట్లు కాదు. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఇడు ఎటువంటి గజ దొంగో ఇప్పుడు చెప్తాను లెక్కలతో సహా. తేరిపార కళ్ళు చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏనండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. అటు చూడు బే. బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరా నోటీసు? నువ్వు తిట్టదని చెప్పరా? గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు? మళ్ళీ ఇస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఒక దద్దమ్మలాగా, ఒక చవటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బోసడీకే నువ్వు నోటీసులు ఇస్తావా? అంటే అది ఈ పాలేరు గాడిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటాడు పబ్జీ దొర. ఆ పబ్జీ దొరకి చెప్తా ఉన్నా, మీడు కాదు. మీకు నిజంగా దమ్ముంటే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం. ఎవరు చూడలేదు కదా. కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.